ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అద్భుతమైనటువంటి రాజు దావీదును ఉద్దేశించి అబిగేలు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక మాట. ఎండాకాలం సమయంలో జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అనేక మంది చిన్నపిల్లలు ఇంటిలో తల్లిదండ్రులకు చెప్పకుండా ఈత కొలనులకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? అయితే మీరు ఏం చేయాలి తెలుసా? ఎండాకాల సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారు, ఏ టైంకి పంపించారు, తిరిగి ఏ టైంకి వారి ఇంటికి వస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. సాతాను ఎప్పుడు కూడా వాడి యొక్క ప్రథమ లక్షణం ఏంటో తెలుసా ప్రియులరా? వాడికి ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మనల్ని ప్రాణాలతో ఉండనీయకుండా చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రమాదాలు కలిగిస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యలు కలిగిస్తూ ఉంటాడు, ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు, మనల్ని చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే దేవుడు మనకి జీవమును అనగా సమృద్ధి జీవమును ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినారు. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. అబిగేలు ఒక అద్భుతమైన మాట అంటే దావీదుతో మరొకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. నీవు బ్రతుకు దినములన్నిట నీకు అపాయము కలగకుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరు బ్రతుకు దినములన్నీ కూడా మీకు ఏ అపాయము కలగకుండా దేవుడు మీతోనూ మీ కుటుంబాలతోనూ తన సన్నిధిని తోడుగా ఉంచి మిమ్మల్ని కాపాడి బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.